హాయ్ తారక్, వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ బాగా జరిగినట్లుంది. అవును చర్య, ఆ క్రౌడ్ చూస్తే మామూలుగా లేదు. మన హృతిక్ కూడా ఎగ్జైట్ అయ్యాడు ఫ్యాన్స్ అని చూసి. అవునవును తారక్, ఈవెంట్ మొత్తం ఫుల్ జోష్గా ఉంది. ఇక సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నా చరణ్. నీతో పాటు నేను కూడా తారక్. అసలు మనమేంటి, ప్రపంచం అంతా ఎదురు చూస్తున్నారు వార్ 2 సినిమా కోసం. ఈసారి ఆగస్టు 15 నాకు స్పెషల్ కాబోతుంది. స్వాతంత్ర దినోత్సవం ఒక రోజు ముందే నాకు వచ్చేస్తుంది అనిపిస్తుంది. సినిమా అద్భుతంగా వచ్చింది. అంతా బానే ఉంది కానీ తారక్, ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఈవెంట్ లో నువ్వేంటి అంత కోపంగా మాట్లాడావు? ఓ అదా, మా వాళ్ళు అల్లరి ఎక్కువ చేస్తుంటే వార్నింగ్ ఇచ్చాలే. కరెక్టే, కానీ నువ్వు సినిమాలో విలన్ కి ఇచ్చినంత ఫైర్ తో ఇచ్చావు. కొంచెం సాఫ్ట్ గా చెప్పుంటే బాగుండేది. ఎక్కడ చరణ్, మా వాళ్ళు అస్సలు మాట్లాడినవడం లేదు. అలా గట్టిగా ఇవ్వకపోతే వాళ్ళు గోలగోల చేస్తూనే ఉంటారు. నువ్వు ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలైన సందర్భంగా ఫ్యాన్స్ ఆనందం తట్టుకోలేకపోతున్నారులే. ఏ మాట కామాట తర్వాత ఫ్యాన్స్ ని చాలా మెచ్చుకున్నావు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అసలు వాళ్ళనే వాళ్ళు లేకపోతే నేననేవాడిని ఎక్కడున్నాను చరణ్. అందుకే నా మొట్టమొదటి ఫ్యాన్ పేరు కూడా గుర్తుపెట్టుకున్నాను. అతను కూడా నా దగ్గరికి వచ్చాడు. అది నిజంగా గ్రేట్ తారక్, కానీ నీ లోపల ఒక తెలియని బాధ దాగున్నట్లు నాకు అనిపిస్తుంది. అదేంటి చరణ్ అలా అన్నావు? నేను చాలా హ్యాపీగానే ఉన్నాను కదా. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. నేను సినిమా గురించి కాదు అనేది, అంతమంది అభిమానులను చూసిన తర్వాత, ఇంత ఎత్తుకి నువ్వు ఎదిగిన తర్వాత నీ లోపల మనసు పడే ఎమోషన్ని నేను అర్థం చేసుకున్నాను. అంటే అసలు నేను ఈ స్థాయిలో సక్సెస్ అవుతానని అనుకోలేదు చరణ్. నిజం చెప్పాలంటే జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అన్నట్లే నా జీవితం, నా సినీ ప్రయాణం సాగింది. మొదటి సినిమా ఓపెనింగ్ అప్పుడు కూడా నాన్నగారు, అమ్మే నా వెంటున్నారు. అదే తారక్, నేను అంటున్నది కూడా. నీకు ఎవరి సపోర్ట్ లేకపోయినా కష్టపడి నీ టాలెంట్ నమ్ముకుని సినిమాకి కసిగా పనిచేసి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నావు. థ్యాంక్ యూ చరణ్. నా చుట్టూ ఉన్న పరిస్థితులే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయనుకుంటాను. అంతా బాగుండి మన వాళ్ళందరి సపోర్ట్ ఉండి నేను ఇండస్ట్రీలోకి వచ్చుంటే నాకు ఇంత సక్సెస్ వచ్చుండేది కాదేమో. ఎవరు నిన్ను తొక్కాలని చూసినా, అపార్థం చేసుకున్నా, చిన్న చూపు చూసినా నీ టాలెంటే వాళ్లకు సమాధానం చెబుతుంది. నేనైతే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తాను చరణ్. అలా ఎన్నో అవమానాలు పడుతూ కూడా నేను వినయంగా, వినమ్రతతోనే ఉన్నా. అది వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు. సినిమాలోనే కాదు తారక్, ఇప్పుడు నువ్వు ఒక అద్భుతమైన శక్తివి. రాబోయే రోజుల్లో ప్రజలకు సేవ చేసే భాగ్యం కూడా నీకు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నా. నేనైతే ఏది అనుకోవడం లేదు, కానీ నా అవసరం ఉండి నన్ను కోరుకుంటే మాత్రం ఆ దేవుడి దయతో, తాతగారి ఆశీస్సులతో తప్పకుండా నా బాధ్యత నేను చేస్తాను. అప్పుడుంటుంది అసలైన వార్. ఓహ్, సూపర్ చెప్పావు తారక్. ఎనీవే, వార్ 2 సినిమా కొరకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అలాగే అఫ్ కోర్స్ కంగ్రాచులేషన్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ చరణ్. లవ్ యూ తారక్.